ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈ ఆరాధన దినంలో ప్రభు సన్నిధిలో గడిపే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఆరాధన కార్యక్రమంను ప్రార్థన చేసుకొని ఆరంభించుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి ఉదయకాల సమయమున నీ సన్నిధిలో మేము చేరి నిన్ను స్తుతించి ఆరాధించి కనపరిచే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకై నీకెంతో వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ఎంతో ప్రేమించి రక్షించినారు. నీ బిడ్డలుగా మీరు రాజ్య వారసులుగా చేశారు. మీతో కూడా ఉండే భాగ్యం ఇచ్చినారు. నీకెంతో వందనాలు. రక్షించి మమ్మల్ని మీ అరిచేతులలో చెక్కుని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. విడువక మాయలు కృప చూపుతున్నారు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. ప్రభు, అందుని బట్టి నీకెంతో వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరు చేయించిన తండ్రి కార్యములన్నిటిని బట్టి, మాయల మీద చూపుతూ వస్తున్న కృప అంతని బట్టి, నడిపిస్తున్న విధానం అంతని బట్టి ప్రభువా నీకే వేలాది స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఘనమైన తండ్రి, అత్యున్నతముగా హెచ్చిమన్న దేవ, మీరు చేయించిన కార్యములను బట్టి నాయన నీకే వేలాది స్తోత్రములు. తను ఎందుకు పనికిరాని వారం నీచులం అయినప్పటికీ మమ్మల్ని ఎంతో కనికరిస్తూ మాయల దీర్ఘ శాంతాన్ని దయా వాత్సల్యతను చూపుతూ మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న విధానం అంతటిని బట్టి ప్రభువా నీకే వేలాది స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటున్నాం. తండ్రి ప్రభువా, మరొకసారి ఉదయకాల సమయాన్ని స్వరక్తం ఇచ్చిన సంఘముగా ఎల్షదాయ ప్రార్థన మందిరంలో చేరి వచ్చే భాగ్యం ఇచ్చినారు. నీకెంతో వందనాలు తండ్రి. ఈ దినం అంతా మీరు మాతో ఉండండి. మీ సన్నిధి సమృద్ధిగా మాకు అనుగ్రహించండి. మందిరం చుట్టూ మీ కంచె, మీ అగ్నిరోధాలని భద్రత సమృద్ధిగా అనుగ్రహించండి. దుష్టక్రియలు స్వాతాన క్రియలు లయం చేయండి. రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని మందిరమును సమస్తమును తీసుకొని వస్తున్నాం. కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. ప్రతిదమైనటువంటి ప్రభువా మరి తండ్రి, ఈ రోగక్రిములన్నింటినీ లయం చేసి నీ మందిరంలో మేము గడిపే సమయం ఎంతో ఆశీర్వాదకరమైనదిగా దీవెనకరంగా చేయమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. బలమైన ఈ ఆత్మకార్యములు ప్రభువా మా మధ్యలో జరిగించండి. నీ నామహిం తెచ్చుకునండి. పాటలలో సహాయపడండి. మీరు మమ్మల్ని ఉజ్జీవింప చేయమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, మాటలు ధ్యానించినప్పుడు ఆరాధన వర్తమానంలో సహాయపడండి. తద్వారా తండ్రి మా హృదయంలో కృతజ్ఞతతో నింపండి. నేను ఆత్మతోను సత్యంతోను ఆరాధించి కనపరచుటకు సహాయపడండి. అలాగే ప్రభువా ఘనమైన తండ్రి నాయన బలవర్తమానంలో కూడా సహాయపడండి. ఈ వాక్య వెలుగులో మా జీవితాలను పరిశీలించుకొనొచ్చు ప్రభువా. తండ్రి, నీ నామహిక ముందుకు సాగుటలో మెండే నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఘనమైన తండ్రి, మరొకసారి సమయంలో ప్రభువా అత్యున్నతముగా హెచ్చిమన్న తండ్రి నాయన మీరే మా ఇళ్ళ కృప చూపించండి. చాలని దేవుడు గుండి దినమంతా సహాయపడి నడిపించండి. యోగ్యమైన విధానంలోని బలలో పాలు పొందుటకు సహాయపడండి. గుడికి ఆది అంతమైన నడిపించమని వేడుకుంటున్నాం. నీ ప్రజలు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కాపాడండి. మార్గం అంతట్లో కాపాడండి. బలమైన రెక్క నీడలలో మీ బిడ్డలను దాచండి, భద్రపరచండి. మంచి తండ్రి, ప్రతి అనారోగ్యం నుంచి, అపాయం, దుఃఖం నుంచి, సాధారణ క్రియల నుంచి తప్పించి భద్రపరచమని వేడుకుంటున్నాం. నీ మందిరానికి వచ్చే భాగ్యం దయచేయండి. తండ్రి, కరోనా వ్యాధిని కూడా మీరే అరికట్టండి ప్రభా. మీరే లయం చేయండి. తద్వారా సంఘంగా సమకూర్చబడుతూ నీ సన్నిధిలో గడిపే భాగ్యము మెండుగా మాకు అనుగ్రహించండి ప్రభువా. బలమైన నీ కార్యములు జరిగించండి, మహిమ పొందమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. తండ్రి, ఇంతవరకు మా పక్షంగా ఉండి చేసిన మేలన్నిటి బట్టి నీకు ఎంతో వందనాలు. దినం జరుగుతున్న ఆరాధన కూడిలన్నీ కూడా దీవెనకరంగా చేయండి. నిలబడే మీ దోసులందరినీ అభిషేకించి వాడుకొని ప్రభువా మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. అదేవిధంగా మరొకసారి కనికరంగల తండ్రి నాయన ఆన్లైన్ ద్వారా వీక్షించిన వీళ్ళందరినీ కూడా దీవించండి. వారికి కూడా మీ సన్నిధి సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభువా. నేను ఆత్మతోను ఆరాధించుటకు తమ జీవితం వాక్యంలో పరిశీలించుకోగలుగుటకు సహాయపడండి. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ నుంచి తప్పించండి. ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్, కరెంట్ ప్రాబ్లమ్స్ తప్పించండి. దయగల దేవా మీరే కనికరించమని నీ సన్నిధి ద్వారా సమృద్ధిగా అనుగ్రహించి నీ బిడ్డలు కూడా తన్ని సన్నిధిలో ఎంతో శ్రద్ధతో ఆసక్తితో తను కూర్చొని ప్రభువా నీ సన్నిధిని వారు కూడా అనుభవించగలుగుటకు మెండే నీ కృపను అనుగ్రహించి 10,00,000 వాయికరణ లయం చేయండి. మా ప్రియులు అనేక మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉంటూ ప్రభువా మరి హాస్పిటల్స్లలో ఉంటున్నారు. నీ సేవకులు తన్ని బిడ్డలు ప్రభువా మీరే దయతో కనికరించండి. అయినా వారిని లేవని తన్ని మంచి ఆరోగ్యంతో నింపండి. విడబడిన సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. ఆదరించండి, ధైర్యపరిచి స్థిరపరచమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. బలమైన ఈ ఆత్మకార్యములు తండ్రి ప్రభువా మా మధ్యలో జరిగించి మహిమ పొందండి. దుష్టకి లయం చేయమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కనికరించి కృప చూపించి నడిపించండి. ఈ విధంగా చేసిన మేలులన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటాం. ప్రభా, ఇకను మీరే మా ముందుండి నాయకుడు నడిపించి నా మహిమ తెచ్చుకున్నామని
బలమైన కాపుదలందరిని అప్పచెప్పుకుంటూ భద్రతకి మనం తెచ్చుకుంటూ మహిమ ఘనత ప్రభావాలను నీకు ఆరోపించుకుంటూ మా కొరకై తిరిగి రానని చేస్తున్నావును స్తుతించి ప్రార్థించి అర్జునం తడివి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 203 పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 203. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా అనే పాట పాడుకుందాం. పాత పాటల పుస్తకాల్లో 174వ పాట. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా. స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత పుత్రాత్మలకు. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత పుత్రాత్మలకు. నేడు నీదు నామమందున మేము చేరి స్తుతించునట్లు. నేడు నీదు నామమందున మేము చేరి స్తుతించునట్లు. చేసిన కృపకై నీకే నిరతము స్తోత్రము చేసేదము. చేసిన కృపకై నీకే నిరతము స్తోత్రము చేసేదము. నీదు రక్తధారచే కలిగిన సజీవ నవమార్గము. నీదు రక్తధారచే కలిగిన సజీవ నవమార్గము. దాసులము తండ్రి సన్నిధి చేరను నిత్యము స్వాతంత్రము. దాసులము తండ్రి సన్నిధి చేరను నిత్యము స్వాతంత్రము. ఇట్టి ప్రభావమైన పదవిని పురుగుల మాకు మాకు. ఇట్టి ప్రభావమైన పదవిని పురుగుల మాకు మాకు. ఎంత దయ
కెంతయో నా చర్యము దూతల సైన్యములు శృంగార గీతములనెప్పుడు దూతల సైన్యములు శృంగార గీతములనెప్పుడు రాజాతి రాజ నీ స్తుతులు పాడుచు నార్పాటించుచుందురు రాజాది రాజ నీ స్తుతులు పాడుచు నార్పాటించుచుందురు నీవు తప్ప మాకు పరమందు నా వేరే వారు గలరు నీవు తప్ప మాకు పరమందు నా వేరే వారు గలరు ఏతరయందు నీవు తప్ప మాకు ఆదరణయవరు ఏతరయందు నీవు తప్ప మాకు ఆదరణయవరు స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పుత్ర పుత్రాత్మలకు స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పిత్ర పుత్రాత్మలకు పాట సంఖ్య 152 పాడుకుందాం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం అనే పాట పాడుకుందాం. ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం
ప్రభువా నిన్ను గూర్చి పొంగేన హృదయం. నీ నామమును నే గణపరచి హెచ్చించి పూజింతున్. నీ నామమును నే గణపరచి హెచ్చించి పూజింతున్. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగేన హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగేన హృదయం. ఎండిన భూమిలో లేత మొక్కవలె పలు శ్రమలను పొందితివి. ఎండిన భూమిలో లేత మొక్కవలె పలు శ్రమలను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగేన హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగేన హృదయం. ధవలావనుడ రత్నవనుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. ధవలావనుడ రత్నవనుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. 10,000లలో నిన్ను గుర్తించెదను నా పరమ పితా నిన్ను. 10,000లలో నిన్ను గుర్తించెదను నా పరమ పితా నిన్ను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగేన హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగేన హృదయం. గొర్రె పిల్ల పెండ్లి వెన్నునందు రారాజు రూపమును. గొర్రె పిల్ల పెండ్లి వెన్నునందు రారాజు రూపమును. నిరతంబును చూచే నిరీక్షణతో నింగిని చూచెదను. నిరతంబును చూచే నిరీక్షణతో నింగిని చూచెదను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగేన హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి
ఉప్పొంగేన హృదయం. పాట సంఖ్య 125 పాడుకుందాం. ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకి. గీతం ప్రభునకే ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా క్రీస్తు నందు స్వాస్థ్యము చేసే తన సంకల్పం అద్భుతమది. క్రీస్తు నందు స్వాస్థ్యము చేసే తన సంకల్పం అద్భుతమది. ఈమె పునాది వేయక మునుపే, భూమి పునాది వేయక మునుపే ఏర్పరచుకొనెను. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల,
స్వాతంత్రము క్రీస్తు నందే, క్రీస్తే పరమున కూర్చుండబెట్టి, క్రీస్తే పరమున కూర్చుండబెట్టి కొత్త సృష్టిగా చేసే. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా, క్రొత్త గీతం ప్రభునాకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా, క్రీస్తులో దొరికే ఆశీర్వాదం, శాంతి ఆనందం దొరికేను మనకు. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం, శాంతి ఆనందం దొరికేను మనకు. క్రీస్తు మహిమా జయమునకై పిలిచేం, క్రీస్తు మహిమా జయమునకై పిలిచేం. హల్లెలూయా పాటను హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా, క్రొత్త గీతం ప్రభునాకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. కీర్తన 32:11 అందరం కలిసి చూద్దాం. Psalm 32:11. Let us read all together. కీర్తన 32:11. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. అలాగే కీర్తన 97:12 అందరం కలిసి చదువుదాం. Psalm 97:12. Let us read all together. కీర్తన 97:12. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చదివిన మాటలు మన ప్రభు మన కొరకై ఆశీర్వదించి మన హృదయములను కృతజ్ఞతతో నింపి ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మనలందరినీ సిద్ధపరచునుగాక. ఈ ఉదయకాల సమయమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, మనము ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడిన వారముగా ఉంటున్నాం. ఇది ఎంతో దేవుని యొక్క కృపను బట్టి, ఆయనకు విశేషమైన కనికరమును బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడిన వారముగా మనం ఉంటున్నాం. లోకంలో అనేక మందికి లేని ధన్యత, లోకంలో ఎంతో గొప్పవారికి, ఘనమైన వారికి, శ్రేష్టమైన వారికి లేనటువంటి ఈ ధన్యత దేవాది దేవుడు మనల్ని ఎంతో కనికరించి ప్రేమించి తృణీకరించబడిన ఏ యోగ్యత లేని పనికిరాని దుమ్ము ధూళి వంటి వారమైన మనకు ఆయన ఈ గొప్ప ఆధిక్యతను అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఈ గొప్ప బహుమానాన్ని ఆయన మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. అందును బట్టి ఉదయకాల సమయమున ప్రభువును మనం ఎంతగానైనా ఆరాధించి గణపరచవలసిన వారముగా ఉంటున్నాం.
అందుకనే కీర్తన గ్రంథకర్త అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఉల్లసించుడి, సంతోషించుడి, ఆయన పరిశుద్ధాలయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దావీదు కీర్తన గ్రంథకర్త అంటూ ఉన్నారు. గనక ప్రభువును ఈ దినం ఆరాధించడానికి మనము పొందిన ఈ గొప్ప ఆధిక్యతే అది ఎంతో గొప్ప ఆధారముగా ఉంటూ ఉన్నది. ఈ లోకం వైపు ఒకసారి చూసినట్లయితే దేవుడు ఈ లోకాన్ని చూసి ఆయన ఇలాగన్నాడు. రోమేలుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమేలుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అపోజల్స్ ద లెటర్ టు రోమన్స్ చాప్టర్ 3 verse 11. లెట్ us read all together. రోమా 3:11 అందరం కలిసి చదువుదాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెదకు వాడెవడును లేడు. ఇది మానవుల యొక్క నిజమైన స్థితి. దేవాది దేవుడు ఆయన తొంగి చూసినప్పుడు భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడంట. ఎందుకని ఇలాంటి పరిస్థితుల్లో మానవులు ఉంటున్నారు? దేవాది దేవుడు మానవుని ఎంతో పరిశుద్ధమైన విధానములు, మహిమతో, నీతితో వానిని నిర్మించిన వాడుగా ఉంటున్నాడు. కానీ ఆదాములో మానవులందరూ తమ నీతిని కోల్పోయిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించినాడో, దేవుడు నియమించిన కట్టడలను అనుసరించకుండా తాను తప్పిపోయినాడో, ఆ క్షణంలోనే ఆదాము నీతిని కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు, అనీతిమంతుడిగా చేయబడిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ దినం నుంచి ప్రతి మానవుడు, ఆదాము నుంచి జన్మించిన ప్రతి మానవుడు నీతి లేనివాడుగానే జన్మిస్తూ ఉంటున్నాడు. ఆ కారణం చేత ఈ లోకంలో ఎక్కడే కానీ నీతిమంతుడు లేడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. మానవులు తమ దేవుడిచ్చిన నీతిని కోల్పోవడం వలన ఇప్పుడు వారు చేస్తున్న పని ఏంటి అంటే రెండు విధాలుగా రెండు నీతులను వారు వెంబడిస్తున్నారు. ఒకటి ఏంటి అంటే చూడండి, మీకా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 3 verse 9. లెట్ us read all together. మీకా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలుల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించుడి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మానవులు ఏం చేస్తున్నారంట? దుర్నీతిని నీతిగా ఎంచుచు వారు నడుచుకుంటూ ఉన్నారు. ఆదాము కూడా దేవుడు నియమించిన నీతిని కాదనుకొని దుర్నీతిని అతను ప్రేమించి అదే నీతి అనుకొని దాన్ని వెంబడించిన వాడు. దేవుడిచ్చిన నీతి ఏంటి? ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన కట్టడలు నెరవేర్చడమే దేవుని యొక్క నీతి. కానీ ఆదాము అవ్వలు సైతాను మాట విన్నారు, అంటే దుర్నీతిని వారు వెంబడించినారు. దుర్నీతిని నీతి అనుకుంటూ వారు ముందుకు సాగిన వారుగా ఉంటున్నారు. ఆ దినం నుంచి లోకంలో ప్రతి మానవుడు ఈ దుర్నీతినే ప్రేమించుచు దుర్నీతి కలిగిన వాడై జీవిస్తూ ఉంటున్నాడు. రెండవదిగా మానవుడు చేస్తున్న మరి యొక్క పని ఏంటి అంటే చూడండి, రోమేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. Paul's epistles to Romans chapter 10 verse 3. రోమేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుదాం. ఏలైనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు. కాబట్టి లోకంలో మానవులు దుర్నీతిని ప్రేమించి దాన్ని వెంబడించిన వారుగా ఉంటున్నారు. అంతేకాకుండా రెండవదిగా వారు చేసిన పని ఏంటంటే దేవుని నీతిని వారు ఎనగక తమ స్వనీతిని స్థాపించబూనుకుంటూ ఉన్నారంట. స్వనీతిని వారు ఆరంభించిన వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరి, లోకంలో అనేక మంది తమ స్వనీతి చేత వారు మోక్షానికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటున్నారు. తమ స్వనీతి చేత వారు నరకాగ్ని నుంచి తప్పించబడడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయులు వారంతా స్వనీతిని వారు బోధించి ఇదే నీతి అని వారు తెలియజేస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు ఆ దినాలలో. కాబట్టి వీటన్నిటి కారణం ఏంటి అంటే దేవుని నీతిని వారు ఎరగక ఆయన నీతిని పక్కన పెట్టిన వారుగా ఉంటున్నారు. మానవులు ఏర్పరచుకున్న కట్టడలే, మానవులు ఏర్పరచుకున్న నియమాలే, మానవులు ఏర్పరచుకున్న ఆచారాలే, మానవులు ఏర్పరచుకున్నటువంటి పద్ధతులే అవే నీతి అని అనుకొనొచ్చు వాటిని వెంబడిస్తూ ఉంటున్నారు.
తద్వారా వారు అంటే మోక్షానికి వెళ్తాం, నరకాగ్ని నుంచి తప్పించబడతాం అనేటువంటి ఆశతో ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంటున్నదంటే చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 64:6 అందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 64:6. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను. కాబట్టి మానవుల యొక్క నీతి క్రియలన్నీ ఎలాగున్నాయంట? దేవుని ఎదుట మురికి పేలికల వల్లే ఉంటున్నాయి. వారిని ఏమాత్రము కప్పలేనటువంటివి, వారికి ఏమాత్రము ఘనతను మహిమను ఇవ్వలేనటువంటివి, వారికి ఏమాత్రము అంటే దేవుని ఎదుట నిలబడడానికి అర్హతను ఇవ్వలేనటువంటివి. కాబట్టి లోకంలో మానవుడు చేసే ప్రతి నీతి క్రియ వానిని దేవుని ఎదుటకి ఏమాత్రము తీసుకొని రాలేదు. దేవుని ఎదుట నుంచి అంటే దేవుడు నియమించిన శిక్ష నుంచి వానిని ఏమాత్రము తప్పించలేదు. కాబట్టి మానవులు అనీతిమంతులు అంటే దేవుని నీతిని విడిచిపెట్టడం మాత్రమే కాదు, దుర్నీతిని ప్రేమించి దాన్ని వెంబడించువారుగా ఉంటున్నారు. అంతేకాకుండా స్వనీతిని స్థాపించుకొని అదే నిజమైన నీతి అనుకొనొచ్చు దాన్ని వెంబడిస్తూ ఉంటున్నారు. ఇలాంటి దుస్థితిలో మానవులు ముందుకు సాగుతూ ఉంటున్నారు. అలాంటి వారికి గతి ఏంటో తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 41వ వచనంలో ప్రభు ఇలాగంటున్నాడు. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 13:41. మత్తయి సువార్త 13:41 అందరం కలిసి చదువుదాం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. కాబట్టి ఎవరైతే దుర్నీతిలో జీవిస్తున్నారో, స్వనీతిని కలిగిన వారై దాన్ని స్థాపింపబూనుకొనుచు ముందుకు సాగుతున్నారో, వారందరినీ ఒక దినమున దేవుని దూతలు సమకూర్చి ఎక్కడ పడవేయనైనాయంట? అగ్ని గుండములో పడవేయబడుతున్నారంట. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఈ ఉదయకాలంలో గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, నీవు నేను కూడా ఆదాము అవ్వలో దేవుని నీతిని కోల్పోయి, అంతేకాకుండా దుర్నీతిని మనము ప్రేమించి దాన్ని వెంబడించు, అలాగే స్వనీతిని మనము కోరుకున్న వారమై దాని చేత మనము పరమసిద్ధి పొందాలని ప్రయత్నాడుతూ ఉన్నటువంటి వారముగా ఉంటున్నాము. ఇలాంటి దుస్థితిలో ఉన్న మనము కూడా దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నవారము, ఒక దినం అగ్ని గుండంలో పడవేయబడడానికి సిద్ధముగా ఉన్నటువంటి వారము. కానీ మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, దేవుడు ఇలాంటి దుస్థితిలో ఉన్న మానవుణ్ణి ఆయన ఎంతగానో ప్రేమించి వానిని తిరిగి నీతిమంతునిగా చేసి తన పరిశుద్ధ సన్నిధిలోనికి వానిని నడిపించాలని ఆయన ఎంతోగానో ఆశించిన దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, తాను సృష్టించిన మానవుని ఆయన ఎంతగానో కనికరించినాడు. వాడు ఈ విధంగా తన దుర్నీతి చేత స్వనీతి చేత తిరిగి భయంకరమైన అగ్నిగుండంలో పడవేయబడడం అనేది దేవునికి ఏమాత్రము ఇష్టం లేనే లేదు, ఆయన ఏమాత్రము కోరుకునలేదు. అందుకని ఆయన మానవుని ఎంతగానో ప్రేమించి తన ఒక్కగానొక కుమారుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన ఈ లోకానికి పంపిన వాడుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తులో ప్రతి మానవుని ఆయన తన నీతి ద్వారా నీతిమంతునిగా తీర్చాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. అందుకని ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, ఆయన శిలువలో మరణించినాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనము ప్రభు చేసిన ఆ కృపా కార్యమును బట్టి, ఆయన కృపను బట్టి మనం నీతిమంతులముగా తీర్చబడుతూ ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలాగ రాసినాడు. రోమన్స్ చాప్టర్ 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరైతే విశ్వసించుచూ ఉంటున్నారో ఆ ప్రభువే నిజమైన దేవుడని, ఆ ప్రభు నా కొరకై మరణించినాడని, పాతిపెట్టబడ్డాడని, తిరిగి లేచినాడని ఎవరైతే విశ్వసించుచూ ఉంటున్నారో వారు కృపను పొందేవారుగా ఉంటున్నారు. తన పొందిన కృప చేత వారు ఉచితముగా అంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఏ విధంగా కృపను బట్టి
నీతిమంతులుగా తీర్చబడుతున్నారంటే ఇక్కడ ఒక గొప్ప కార్యం జరుగుతూ ఉంటున్నది. అపోస్తలుడైన పౌలు ఇలాగంటున్నాడు, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. కాబట్టి ఒక వ్యక్తి విమోచించబడినప్పుడు మాత్రమే ఏం చేయగలగడు? నీతిమంతుడుగా తీర్చబడగలడు. విమోచింపబడని ఏ మానవుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడలేడు. ఇది అసాధ్యము. కాబట్టి అందుకనే ప్రభువులో మనమందరము పొందినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే, ఆ ప్రభు మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచుట ద్వారా మనం పొందిన గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే, మనము విమోచించబడిన వారముగా ఉంటున్నాం. చూడండి, ఏంటి ఈ విమోచన? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. Paul's epistles to Ephesians chapter 1 verse 7. Let us read all together. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏంటి విమోచన? ఆ ప్రభువు చనిపోయి తిరిగి లేచుట ద్వారా మన పాపములకు రావాల్సిన శిక్షను ఆయన భరించి, మనకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన భరించుట ద్వారా, ఆయన మనం చెల్లించవలసిన వెలను ఆయన చెల్లించుట ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప ధన్యత ఏంటి అంటే, మన పాపములన్నీ క్షమించబడినాయి, మన పాపములన్నీ పరిహరించబడినాయి, మన పాపములన్నీ కడగబడినవిగా ఉంచున్నాయి. అందుకని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. 1 John chapter 1 verse 9. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనినట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే ప్రభు మన పాపములను క్షమించి కడిగి పవిత్రపరిచినాడో, అంటే క్షమించినాడో, తద్వారా కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే, ఆయన మన దుర్నీతిని ఏం చేశాడంట? కడిగి పవిత్రపరిచినాడంట. కాబట్టి ఇంకా మనలో ఏమాత్రం దుర్నీతి లేకుండా చేశాడు. అంటే పాపముల నుంచి, పాపపు శిక్ష నుంచి విడుదల పొందినాం, విమోచించబడినాం. అంతేకాదు మన పాపములన్నీ తుడిచివేసినాడు, కొట్టివేసినాడు. ఇప్పుడు ఏం చేయబడినామంటే, దుర్నీతి నుంచి మనం కడగబడిన వారముగా ఉంటున్నాం. ఇప్పుడు ఆ ప్రభు తన నీతిని మనకేం చేస్తున్నాడంటే ఆపాదిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఈ నా కుమారుడు నీతిమంతుడు, ఈ నా కుమార్తె నీతిమంతురాలు అని ఆయన ప్రభువులో నిన్ను నన్ను తీర్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, కేవలము ఆయన యొక్క కృపా మహదైశ్వర్యముల ద్వారా మనం విమోచించబడినాం. ఆ విమోచన ద్వారా మన పాపములన్నీ పరిహరించబడ్డాయి, కడిగి మన దుర్నీతి అంతా కడగబడింది. ఇప్పుడు మనం ఏం చేయబడ్డామంటే, నీతిమంతులముగా మనము తీర్చబడిన వారముగా ఉంటున్నాం. కాబట్టి దీని కొరకై నీవు నేను చెల్లించిన వెల ఏమీ లేదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు రోమా 3:24లో, నమ్మువారు ప్రభువైన యేసుక్రీస్తునందలి ఆయన కృప ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నిజంగా ఇలాంటి నీతిమంతులుగా తీర్చబడడం అనేది మన వలన కానే కాదు, ఏ మానవుని వలన సాధ్యం కాదు. కానీ ఏ మానవుడు ఎంత వెల చెల్లించినా నీతిమంతులుగా తీర్చబడలేరు. దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడడం అనేది అసాధ్యము. కానీ ప్రభు ఏమాత్రం మనము మన యొద్ద నుంచి ఏం వెల చెల్లించకుండానే ఉచితముగా ఆయన మనలను నీతిమంతులుగా తీర్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడు, ఉదయకాల సమయమున ప్రభువా ఎంతో దుర్నీతి కలిగిన వాడను, స్వనీతి కలిగిన వాడను, నీ నీతి నుంచి పూర్తిగా దూరం అయిపోయిన వాడను. ఇలాంటి స్థితిలోనే నన్ను ఎంతగానో ప్రేమించి క్రీస్తులో నన్ను విమోచించి ఉచితముగా నీతిమంతునిగా తీర్చినావు. అందును బట్టి నీకే వేలాది స్తోత్రములని ఎంతైనా హృదయమారా ప్రభువును మనం ఆరాధించ బదులముగా ఉంచున్నాం. మరొక సత్యం మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, మనం నీతిమంతులుగా తీర్చబడినాం. ఏంటి మనకు పొందిన మనం దానివల్ల లాభం ఏంటి? మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథ ప్రకారము మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, నీతిమంతులుగా తీర్చబడడం అనేది ఇట్ ఈస్ ఏ వెరీ గ్రేట్, అంటే బ్లెస్సెడ్ స్టేట్ అన్నమాట. ఎంతో ఆశీర్వాదకరమైన స్థితి ఇది. దీనిలో ఉండే ఆశీర్వాదములు కోకల్లలుగా ఉంటున్నాయి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుట ద్వారా నువ్వు పొందే ఆశీర్వాదము ఇంత అంత కానే కాదు.
కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంగతులు నేను మీకు వివరిస్తాను. నీతిమంతులుగా మనం తీర్చబడుతారా, ద బ్లెస్సెడ్ స్టేట్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ అనేది మనం ఆలోచిద్దాం. ఆ యొక్క ఆశీర్వాదకరమైన స్థితి ఏంటి అని ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా మనం చూడండి, అందుకనే దావీదు ఇలాగంటున్నాడు. కీర్తన గ్రంథకర్తలో మనం చదువుతూ వచ్చినాం. కీర్తన 32:11 నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి. అలాగే కీర్తన 92:12 కీర్తన గ్రంథకర్త ఇలాగంటున్నాడు, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకని సంతోషించాలి నీతిమంతులు? ఎందుకని ఉల్లసించాలి? ఎందుకు ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? వాట్ ఇస్ ద బ్లెస్సెడ్ స్టేట్ దే హ్యావ్ రిసీవ్డ్? వారు పొందిన ఆశీర్వాదకరమైన స్థితి ఏంటి అని మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా రోమేలు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమేలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. పాల్స్ ఎపిసల్స్ టు రోమన్స్ చాప్టర్ 5:1. లెట్ us read all together. రోమేలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలముగా మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. అలాగే 9వ వచనం చదువుదాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడుదము. ద బ్లెస్సెడ్ స్టేట్ వీ హ్యావ్ పీస్ విత్ అవర్ గాడ్. దేవునితో మనము సమాధాన స్థితిని పొందిన వారముగా మనం ఉంటున్నాం. ఒకప్పుడు పాపం చేయటం ద్వారా దేవునికి శత్రువులం అయిపోయినాం. మన హృదయంలో దేవుని మీద విరోధ భావం ఉన్నది. దేవుడు తన శత్రువుల కొరకై నియమించిన ఉగ్రత కింద మనమందరం ఉన్న వారముగా ఉంటున్నాం. ఆ భయంకరమైన శిక్ష మన మీదకి పడనై ఉంటున్నది. కానీ ఎప్పుడైతే ప్రభువులో మనము క్షమాపణ పొందినామో, ఎప్పుడైతే విమోచన పొందినామో, ఆయన రక్తము ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడినామో, ఇప్పుడు మనం పొందిన గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి ఏంటి అంటే, నౌ వీ హ్యావ్ పీస్ విత్ అవర్ గాడ్. దేవునితో మనకు సమాధానం, మనకి ఇంకా శత్రుత్వం లేదు. మనము ఆయనకు దూరమైన వారం కాదు. ఇప్పుడు ఆయన ప్రజలము, ఆయన సంతానము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలుగా చేయబడిన వారం, ఆయన రాజ్య వారసులముగా మనం ఉంటున్నాం, ఆయన ప్రజలమై ఉంటున్నాం. అందుకనే ఇప్పుడు జరిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే, మన మీద ఉంచబడిన ఆ శిక్ష, ఆ ఉగ్రత తీసివేయబడింది. అందుకనే మన చేతిలో ఉన్న ఉగ్రత పాత్రను ఆయన తీసివేసి రక్షణ పాత్రను ఆయన మన చేతిలో ఉంచిన వాడుగా ఉంచి ఉన్నాడు. కీర్తన 118:15 వచనంలో ఇలాగ రాయబడింది. Psalm 118:15. కీర్తన 118:15 వచనం అందరం కలిసి చదువుదాం. Psalm 118:15. కీర్తన 118:15 వచనం. నీతిమంతుల గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేను. నీతిమంతుల గుడారంలో ఏం వినబడుతుందంట? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతున్నదంట. ఎందుకని? ఇప్పుడు వారి మీద ఉగ్రత లేదు. ఇప్పుడు వారే శిక్షా విధి కింద లేరు. నరకం అనే బాధ వారికి లేదు. ఒక దినం ప్రభు రానండి పరలోకంలో ఆయనతో కలిసి వారు ఉంటారు. కాబట్టి ఇప్పుడు వారు ఎంతో గొప్ప రక్షణను పొందిన వారుగా ఉంటున్నారు. నా పాపమునకు శిక్ష పొందుతాననే భయము, చింత వారికి ఇంకేమాత్రము లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని చెప్పబడిన మాట ప్రకారము వారు ఎంతో గొప్ప రక్షణను వారు పొందిన వారుగా ఉంటున్నారు. అందుకనే నీతిమంతుల గుడారములలో నుంచి ఏమి వినపడుతున్నాయంట? రక్షణ సునాదములు వినపడుతున్నాయి, రక్షణ పాటలు వినపడుతున్నాయి, రక్షణ గానములు వినపడుతున్నాయి, సంతోష గానములు, ఉత్సాహ గానములు వినపడుతూ ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, వాట్ ఏ బ్లెస్సెడ్ స్టేట్ వీ హ్యావ్ రిసీవ్డ్ బికాజ్ వీ బికేమ్ రైట్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తులో మనం నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా మనం పొందిన ఆశీర్వాదకరమైన స్థితి ఎంత గొప్పదో ఆలోచించండి. దేవునితో మనము సమాధానపరచబడిన వారముగా మనము ఉంటున్నాం. నీతిమంతులుగా మనం తీర్చబడినట్లయితే ఇలాంటి సమాధాన స్థితి ఎప్పుడూ మనకు దొరికేదిగా ఉండేది కాదు. రెండవదిగా మనం చూసినట్లయితే నీతిమంతులుగా మనం తీర్చబడడం ద్వారా ద బ్లెస్సెడ్ స్టేట్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్. చూడండి, కీర్తన 69:28 వచనం అందరం కలిసి చదువుదాం. కీర్తన 69:28.
Psalm 69 verse 28. Let us read all together. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేరులు రాయకము. జీవ గ్రంథము నీతిమంతుల పట్టి. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుట ద్వారా నీ పేరు ఇప్పుడు ఎక్కడుందంట? నీతిమంతుల పట్టిలో జీవ గ్రంథములో రాయబడినదిగా ఉంటున్నది. కాబట్టి జీవ గ్రంథములో రాయబడడం వల్ల కలిగిన ఆశీర్వాదం ఏంటి? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం అందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 verse 27. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. కాబట్టి జీవ గ్రంథంలో రాయబడిన వారు మాత్రమే ఆ పరలోక రాజ్యంలోనికి, మోక్ష రాజ్యంలోనికి ప్రవేశించేవారుగా ఉంటారు. ఎవరి పేర్లు అందులో రాయబడతాయి? నీతిమంతుల పేర్లు మాత్రమే రాయబడతాయి. దుర్నీతిని ప్రేమించి దాని ప్రకారం జీవించేవారు, స్వనీతిని ప్రేమించి దాని ప్రకారం జీవించేవారు, అసహ్యమైన వారిని జరిగించేవారు, అబద్ధమైన దాన్ని జరిగించేవారు, వారి పేర్లు అందులో ఏమాత్రము కనబడవు. కానీ ప్రభువులో నీవు నేను ఈ భయంకరమైన దుస్థితి నుంచి విడిపించబడడం ద్వారా, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా ఇప్పుడు మన పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడినవిగా ఉంటున్నాయి. కాబట్టి ఎంత గొప్ప నిరీక్షణ! ఒక దినమున ప్రభు రానయ్యున్నాడు. నేను ప్రభువుతో కలిసి నా పేరు జీవ గ్రంథంలో రాయబడినది కనుక నేను పరలోకంలో ప్రవేశిస్తాననే గొప్ప నిరీక్షణ కలిగిన వారమై యాత్రా జీవితంలో జీవించే భాగ్యం మనకు ప్రభు అనుగ్రహించినాడు. అందుకనే సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో ఒక మాట ఇలాగ రాయబడుతూ వచ్చింది. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుదాం. సంఖ్యాకాండము 23వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇక్కడ బిలాము పలికిన మాటలు రాయబడుతూ వచ్చినాయి. 10వ వచనంలో, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టెదరు? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించును గాక. నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించును గాక. ఎందుకని? నీతిమంతులు నిరీక్షణతో మరణించేవారుగా ఉంటున్నారు. నీతిమంతులు గొప్ప ఆశతో మరణించేవారుగా ఉంటున్నారు. వారు భయంలోనో లేకపోతే వారి కలవరంలోనో మరణించేవారు కాదు. నీతిమంతుల మరణం ఎలాంటిదంటే ఇట్ ఈస్ అ ప్రమోషన్ ఫర్ దెమ్. వారు మహిమలోనికి పిలువబడుతూ ఉంటున్నారు అనేది అర్థం. అందుకని నీతిమంతుల మరణం నాకు సంభవించును గాక అని భక్తుడు అంటున్నాడు. కాబట్టి ఇదంతా నిరీక్షణతో కూడిన మరణము మనము గ్రహించగలం. ఈ గొప్ప నిరీక్షణ ఎలాగూ మనకు దొరికినది అంటే జస్ట్ బికాజ్ వి బికేమ్ రైట్స్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తులో మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా ఈ గొప్ప నిరీక్షణ మనలో కలిగిన వారముగా ఉంటున్నాం. కాబట్టి అందుకనే కీర్తన గ్రంథకర్తలో 118 వచనంలో మరొక మాట ఇలాగ అంటున్నాడు. 118వ కీర్తన 20వ వచనం, Psalm 118 verse 20. Let us read all together. కీర్తన 118:20. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఎవరు ప్రవేశిస్తారంట? నీతిమంతులు. కాబట్టి నీతిమంతుల పేర్లు మాత్రమే జీవగ్రంథంలో ఉంటాయి. ఇది యెహోవా గుమ్మము. ఎవరంటే వారు అందులోని ప్రవేశించలేరు. కేవలం నీతిమంతులుగా మాత్రమే ప్రవేశించగలరు. అందుకనే మొదటి కీర్తనలు రాయబడింది, దుష్టులు పాపులు నీతిమంతుల సభలో వారు నిలవలేరు. కాబట్టి అంటే నీతిమంతులు మాత్రమే ప్రవేశించే స్థలం ఇది. నీతిమంతులకు మాత్రమే ప్రవేశము, నీతిమంతులకు మాత్రమే అందులో నివసించే అర్హత. కాబట్టి ప్రియమైన సోదరుడు, క్రీస్తులో నీవు నేను పొందిన ఈ ఆశీర్వాదమును బట్టి వీ హ్యావ్ లివింగ్ విత్ ఎ గ్రేట్ అండ్ ఏ గ్లోరియస్ హోప్. ఆ మహిమ నిరీక్షణతో మనం జీవించగలుగుతూ ఉంటున్నాం. ఒక దినమున నేను ప్రవేశిస్తాను ఆ గుమ్మములలో గుండా. ఒక దినం ప్రభుతో నేను ఉండబోతున్నాను, జీవగ్రంథములో నా పేరు ఉంది అనేటువంటి నిరీక్షణ మనం కలిగిన వారముగా ఉండగలుగుతున్నాం. అందుకని నీతిమంతుడుగా తీర్చబడడం అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్లెస్సెడ్ స్టేట్. ఎంతో ఆశీర్వాదకరమైన స్థితి అని మనం చెప్పగలం. తర్వాత మూడవదిగా నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా మనం పొందిన మరొక ఆశీర్వాదకరమైన స్థితి ఏంటి అంటే, లెట్ us turn to Psalm 92. కీర్తన 92వ అధ్యాయం 12వ వచనము అందరం కలిసి చదువుదాం. కీర్తన 92:12 అందరం కలిసి చదువుదాం.
Psalm 92 verse 12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడటం వలన కలిగిన మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే వీ ఫ్లరిష్ ఈవెన్ ఇన్ ద నెగటివ్ సర్కమ్స్టాన్సెస్. అంటే విముఖమైన పరిస్థితులలో కూడా నీతిమంతులు వర్ధిల్లేవారుగా ఉంటారు. ఇక్కడ కీర్తన గ్రంథకర్త చెప్తున్న మోడల్ ఏంటి అంటే నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వవేయుదురు. ఖర్జూర వృక్షము ఆ యొక్క ఎడారులలో పండుతుంది, ఎడారులలో నీరుండదు, ఎంతో వేడిమి, డ్రై ప్లేస్. అయినా కానీ ఖర్జూర వృక్షాలు ఎంతగానో అధికంగా పెరుగుతాయి, అవి కాయలు కాస్తూ ఉంటాయి, వాటిని మనం కూడా తింటూ ఆనందిస్తూ ఉంటున్నాం. అంతేకాదు లెబనాను మీద దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుదురు. ఈ రెండు వృక్షాలు, ఖర్జూర వృక్షాలు, దేవదారు వృక్షాలు దేన్ని తెలియజేస్తున్నాయంటే దే గ్రో వెరీ మచ్ ఈవెన్ ఇన్ ద నెగటివ్ సర్కమ్స్టాన్సెస్. అవి ఎంతో విపరీతమైన పరిస్థితులలో ఎడారులలో పెరిగేవిగా ఉంటున్నాయి. అక్కడ నదులు ఉండవు, వర్షం ఉండదు, అక్కడ ఇసుక తుఫానులు ఉంటాయి, ఎంతో విపత్కరమైన పరిస్థితులు. కానీ ఈ పరిస్థితులన్నిటిని అవి అధిగమించి అవి పెరిగేవిగా ఉంటున్నాయి, పొలాలు అవి పండేవిగా ఉంటున్నాయి. ఇంత గొప్ప అంటే వాటిల్లో ఇంత గొప్ప ఫైటింగ్ స్పిరిట్ ఉంది, వాటిల్లో ఇంత గొప్ప పోరాడే పటిమ ఉంది, వాటిని అధిగమించి ముందుకు వెళ్ళే శక్తి వాటిలో ఉన్నదిగా ఉంటున్నది. కాబట్టి నీతిమంతుడు కూడా ఇలాగనే ఉంటాడంట. నీతిమంతుడు విపత్కరమైన పరిస్థితులలో కృంగిపోడు. నీతిమంతుడు తన చుట్టూ నెగటివ్ సర్కమ్స్టెన్స్ ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా, ఇంకా అధికంగా ఎదుగుతాడంట, ఇంకా ఫలించేది వాడుగా ఉంటాడు, ఇంకా గొప్ప పేరు సంపాదించుకునేవాడుగా ఉంటాడు. అందుకనే అనేక మంది క్రైస్తవులను తొక్కివేయాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనము చూసినటువంటి హిస్టరీ మనం ఆలోచించినట్లయితే, గమనిస్తూ వచ్చినట్లయితే క్రైస్తవులను బైబిల్ గ్రంథమును అణసివేసే కొద్దీ ఇంకా అధికమవుతూ ఉంది. కారణం ఏంటో తెలుసా, దేవుడిచ్చిన వాగ్దానం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె, దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు. దే గ్రో ఇన్ నెగటివ్ సర్కమ్స్టాన్సెస్. వారు విపత్కరమైన పరిస్థితుల్లో వారు బలాభివృద్ధి పొంది అధికంగా ఫలించడి వారుగా ఉంటున్నారు. కారణం ఏంటి అంటే ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ దెమ్. క్రీస్తు యొక్క శక్తి, పునరుత్థాన శక్తి వారిలో కార్యసాధకం చేయొచ్చు అంటున్నది. ఇది నీతిమంతుల్లో ఉండేటువంటి రహస్యము. కాబట్టి నీవు నేను నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా మూడవదిగా మనం పొందిన గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే మనము ఈ విపత్కరమైన విముఖమైన పరిస్థితులలో మనం వర్ధిల్లేటువంటి వారముగా ఉంటున్నాం. అంటే వర్ధిల్లుతున్నామంటే ఏందో ఆస్తులు, అంతస్తులు, ఈ లోకంలో పదవులు సంపాదించుకుంటున్నామని కాదు. ఈ లోకంలో మానవులు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, వాటి వలన వారు ఏమాత్రము అంటే విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నారు. చిన్న జబ్బు వచ్చినా కృంగిపోతున్నారు. కాబట్టి రోగాల చేత వారు ఎంతగానో కృంగిపోయి వారు కృషించిపోతూ ఉంటున్నారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఒక అతనైతే డబ్బులన్నీ విసిరివేసి దీనివల్ల లాభం లేదని అంటూ ఉన్నాడు. ఎంతో ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉన్నారు. కానీ నీతిమంతులు ఎలాగ ఉంటారంటే పరిస్థితులు ఏది కలిగినా వారు ఎంతగానో ధైర్యంగా ఎదుర్కొనొచ్చు. వారు అభివృద్ధి చెందేవారుగా ఉంటారు. వారు దేవుని స్తుతించేవారుగా ఉంటారు, దేవుని కొరకే పాటుపడేవారుగా ఉంటారు, దేవుని కొరకే ముందుకు సాగేవారుగా ఉంటారు. ఈ విధంగా వారి యాత్ర జీవితంలో వారు దిల్లుచూ ఉంటారంట. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, నీవు నీతిమంతుడిగా తీర్చబడటం ద్వారా పొందిన గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే నీ చుట్టూ ఎన్ని విపత్కరమైన విముఖమైన పరిస్థితులున్నా నువ్వు వర్ధిల్లేటువంటి వాడవుగా ఉంటున్నావు. కారణం ఏంటంటే నీ ప్రభువు నీలో కార్యసాధకం చేయుచున్నాడు. యు ఆర్ నాట్ లివింగ్ బై ద ఎక్స్టర్నల్ థింగ్, బట్ యు ఆర్ లివింగ్ బై ద పవర్ దట్ ఈస్ లివింగ్ ఇన్ యూ. నీలో నివసించే శక్తి ద్వారా నువ్వు ముందుకు సాగేటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. అదే ఇక్కడ కీర్తన గ్రంథకర్త అంటున్నాడు. 75వ అధ్యాయంలో కూడా చూడండి, కీర్తన 75 10వ వచనంలో కీర్తన గ్రంథకర్త మరొక మాట అంటున్నాడు. 75వ కీర్తన 10వ వచనం, Psalm 75 verse 10. భక్తిహీనులు కొమ్ములన్నిటినీ నేను విరగొట్టేదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. కాబట్టి నీతిమంతులు వర్ధిల్లుతారు, ఘనత నొందుతారు, ఉన్నత స్థితిలోనికి వారు నడిపించబడేవారుగా వారు ఉంటారు. కాబట్టి ఇటువంటి గొప్ప ఆశీర్వాదం కేవలం నీవు నేను ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా పొందిన వారముగా మనము ఉంటున్నాం. తర్వాత 4వదిగా నీతిమంతులు పొందిన మరొక గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి ఏంటి అంటే దేర్ గాడ్ విల్ బి విత్ దెమ్.
తమ దేవుడు వారితో కూడా ఉండి వారిని అన్ని విధాలుగా ఆదుకునే దేవుడు, భద్రపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కీర్తన గ్రంథకర్తలు ఉన్న వాగ్దానాలు మనం చూసినట్లయితే వారి నీతిమంతులకి దేవుడు ఎంతగా వారి పక్షమున ఆయన ఉండి నడిపిస్తున్నాడో చూడండి. కీర్తన 34:15-17 వచనాలు చదువుదాం. Psalm 34:15. కీర్తన 34:15 మనం అందరం కలిసి చదువుదాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరకులకు ఒగ్గి ఉన్నవి. 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చూడండి, ఎంతగా నీతిమంతులకు తమ దేవుడు ఎంత ఆసన్నుడుగా ఉన్నాడో చూడండి. కాబట్టి ఎవరికి కూడా ఈ విధంగా దేవుడు ఆసన్నుడుగా ఉండలేడు. కాబట్టి ఏ ప్రజలకు ఇటువంటి ధన్యత లేదు. నీతిమంతులు మొరపెడుతూనే ఆయన వినాలని తన చెవిని ఒగ్గిన వాడుగా ఉంటున్నాడంట. ఈజ్ రెడీ టు హియర్ అంటే ఎంత సిద్ధంగా ఉన్నాడో నీతిమంతులు మొరను వినడానికి. ఆయన వారు మొరపెట్టినప్పుడు వారి శ్రమలన్నిటిలోంచి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, నీవు నీతిమంతుడిగా తీర్చబడుట ద్వారా దేవుని ద్వారా ఎంత గొప్ప ధన్యత ఎంత ఆశీర్వాదం పొందినవో చూడండి. నీ దేవుడు నీ మొరను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడంట. నీ దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడంట. నీ దేవుడు నీ కొరకై ఆయన నిన్నే దృష్టించుచున్నాడు, నిన్నే చూస్తూ ఉన్నాడు, నిన్నే గమనిస్తున్నాడు. ఆయన దృష్టి నీ మీదనే ఉంటున్నది. ఎందుకని? నువ్వు నీతిమంతుడిగా ఉచితంగా తీర్చబడిన ద్వారా ఆయన దృష్టి ఇప్పుడు నీ మీద ఉంటూ ఉన్నది. దివారాత్రంలో ఆయన నిన్ను చూస్తూ ఉంటున్నాడు, నీ మొరను ఆలకిస్తున్నాడు, నీకు జవాబీయడానికి, నీ శ్రమలన్నీ విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, ఆయన నీతిమంతుల యొక్క మొరను ఆలకించడం మాత్రమే కాదు, ఆయన ఎంతగా వారిని భద్రపరిచే దేవుడుగా ఉంటున్నాడో చూడండి. కీర్తన 5:12 వచనం. Psalm 5:12. కీర్తన 5:12 వచనం మనం అందరం కలిసి చదువుదాం. కీర్తన 5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కాబట్టి నీతిమంతులను ఆశీర్వదించువాడు, అంతేకాదు కేడెముతో కప్పినట్లు ఆయన వారిని ఏం చేస్తాడంట? తన దయతో కప్పి పెడతాడంట. తన యొక్క రెక్క నీడలలో వారిని దాస్తాడు. ఆయన కృపలో ఆయన వారిని భద్రపరుస్తాడు. ఆయన దయతో వారిని కాపాడి భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. ఇంకా మనము చదువుతూ వెళ్ళినట్లయితే కీర్తన 34:19 చదువుదాం. కీర్తన 34:19. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఎంత గొప్ప భద్రత చూడండి. కెన్ ఎనీబడి ప్రామిస్ లైక్ దిస్? కెన్ ఎనీబడి గివ్ సచ్ అన్ అష్యూరెన్స్? ఇలాంటి నిశ్చయత, ఇలాంటి వాగ్దానం ఎవరైనా ఇవ్వగలరా? దేవుడు అంటున్నాడు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకం. సో మెనీ, అంటే అపాయాలు ఎన్నో వస్తాయి. సైతానుడు, మానవులు, లోకము ఎన్నో విధాలుగా అపాయాలు వాని మీదకి దాడి చేస్తూ ఉంటాయి. కానీ దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన ఏమంటున్నాడంటే, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఇలాంటి బలమైన పరిపూర్ణమైన భద్రతలోనికి మనం ఎలాగ నడిపించబడినామంటే కేవలము ఆయనలో నీవు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా ఇలాంటి పరిపూర్ణమైన భద్రతలోనికి నేను నడిపించబడిన వారముగా మనము ఉంటున్నాం. ఒకవేళ నీతిమంతులుగా మనము తీర్చబడినట్లయితే ఈ భద్రతా వలయము, ఈ దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప మన చుట్టూ ఏమాత్రం ఉండేది కానే కాదు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడు, ఉదయకాల సమయమున నువ్వు నీతిమంతుడిగా తీర్చబడడం ద్వారా పొందిన ఆశీర్వాదకరమైన స్థితి ఎంత గొప్పదో ఒకసారి గమనించాలని ప్రభువు పేరట కోరుతున్నాను. ఆయన నిన్నెంతో బలమైన కాపుదల కింద నుంచి ఆయన భద్రపరుస్తున్నాడు. ఆయనకెంతో చాలిన దేవుడుగా ఉంటున్నాడు. నీ మొరను ఆలకించి నిన్నే దృష్టించచ్చు. నీ కొరకే ఆయన తన సమయమంతటిని వెచ్చించే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని మనం పొందిన వారముగా ఉంటున్నాం. తర్వాత చివరిగా కీర్తన 37:16 మనం చదువుదాం. ఇక్కడ కూడా ఎంతో ఆశ్చర్యకరమైన మాట కీర్తన గ్రంథకర్త రాస్తూ ఉంటున్నాడు. Psalm 37
వర్స్ 16, 16వ వచనం అందరం కలిసి చదువుదాం. కీర్తన 37:16. నీతిమంతు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కాబట్టి ఈ మాట చదివితే ఎంతో నాకు ఆశ్చర్యం అవుతుంది. నీతిమంతులు కొలిగినది కొంచెమైన బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే, ఒకరిద్దరు కాదంట, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే అది చాలా శ్రేష్టము. ఇట్ ఈస్ ఎ బ్లెస్సెడ్ థింగ్. ఎందుకో తెలుసా? బహుమంది భక్తిహీనులు కొన్ని కోట్లు తీసుకొచ్చి వారు ఎన్ని పనులు చేసినా ఆ పనులన్నీ ఆ దేవుని ఎదుట ఏమాత్రం పనికిరావు. అవన్నీ కాలిపోయే బూడిదగా చేయబడతాయి. ఎన్ని పుణ్యకార్యాలు చేసిన వారు, ఎన్ని మంచి పనులు చేసినా అవి దేవుని ఎదురు నిలబడలేవు. కానీ నీతిమంతుడు ₹1 వెచ్చించి ఒక చిన్న పని చేస్తే దానివల్ల కలిగే బహుమానం ఎంతో గొప్పది. నీతిమంతుడు ఒక్క చిన్న చల్లని గ్లాసులు నీళ్లు యేసుప్రభు నామములో ఒక వ్యక్తికి ఇస్తే పొందే బహుమానం చాలా గొప్పది. అందుకనే నీతిమంతుడు కొలిగిన కొంచెమైనా ఇట్ ఈస్ గోయింగ్ టు రీప్ గ్రేట్ రివార్డ్. ఎంతో గొప్ప బహుమానాన్ని అది సంపాదించేదిగా ఉంటున్నది. అందుకనే నీతిమంతుడు కలిగిన కొంచెము ఎంతో శ్రేష్టమైనదంట. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఈ లోకంలో కోట్లు కలిగిన వారు ఈ పని చేస్తున్నారే, వాళ్ళు ఇంతమందికి సహాయం చేస్తున్నారే, ఇన్ని పనులు చేస్తూ ఉన్నారే నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. కానీ వారెన్ని చేసినా నీతిమంతుడుగా నువ్వు ₹1 వెచ్చించినట్లయితే దానికి సమానం కాదు. కారణం ఏంటి అంటే, నీ రూపాయితో నువ్వు చేసే పనిని దేవుడు అధికమైనదిగా, శ్రేష్టమైనదిగా, అదెంతో గొప్పదిగా ఆయన గుర్తించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? నీవు నీతిమంతుడుగా తీర్చబడినావు. ఆ నీతిలో నుంచి నువ్వు చేసే పని ఎంతో దేవుని సన్నిధిలో విలువైనది. ఎందుకంటే ఆయన నీతిని ప్రేమించే దేవుడు, ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు. ఆయన ఎదుట దుర్నీతికి స్వనీతికి ఏమాత్రము స్థానం లేనే లేదు. అందుకనే ప్రియమైన సోదరి సోడ, మనం బీదవారమైన, మనం చేసే కొద్ది అయిన సహాయమైన దేవుని దృష్టిలో బహు విలువైనది. మనం కలిగిన కొంచెం ఎంతో శ్రేష్టం. కాబట్టి దానివల్ల కలిగే ఫలితం ఎంతో గొప్పది. కాబట్టి మనం కలిగిన కొంచెమే నిజమైన ఆశీర్వాదాన్ని మనకు తీసుకొని వచ్చేదిగా ఉంటున్నది. కొన్ని కోట్లు వెచ్చించి ఏదైనా ఒక వ్యక్తి సంపాదించవచ్చు, కానీ ఒక ఇల్లు కొనొచ్చు, ఒక కారు కొనొచ్చు, ఒక దేశాన్ని కొనొచ్చు, కానీ ఆ వ్యక్తికి ఆ దేశం, ఇల్లు, కారు ఏమాత్రము ఆశీర్వాదకరమైనదిగా ఉండదు. అదే ఒక బీద అయినటువంటి నీతిమంతుడు ఒక 10,000 కొని ఒక గుడిసె కొన్నట్లయితే ఆ గుడిసెనే నిజమైన ఆశీర్వాదకరంగా ఉంటుంది. బికాజ్ గాడ్ విల్ మేక్ ఇట్ ఎస్ ఎ బ్లెస్డ్ ప్లేస్. దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడు కాదు. అందుకనే నీతిమంతులు కలిగిన కొంచెము ఎంతో శ్రేష్టమని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, నీతిమంతులుగా మనం తీర్చబడడం ద్వారా పొందిన ఆశీర్వాదకరమైన స్థితి ఎంత గొప్పదో ఆలోచించాలని ప్రభు పేరట కోరుతున్నాను. కాబట్టి మొట్టమొదటిగా మనం నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా ఎంతో దేవునితో సమాధాన స్థితిని మనం కలిగి ఉగ్రత నుంచి తప్పించబడిన వారమై రక్షణ పాత్రను మన చేతిలో కలిగిన వారముగా మనము ఉంటున్నాం. అంతేకాదు, నీతిమంతులుగా మనం తీర్చబడడం ద్వారా మనం ఎంతో గొప్ప నిరీక్షణ, మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడినవి అనేటువంటి నిరీక్షణ కలిగిన వారమై మనం ముందుకు సాగలుగుతూ ఉంటున్నాం. నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా విపత్కరమైన పరిస్థితులలో కూడా, నెగటివ్ సర్కమ్స్టాన్సెస్లో కూడా వీఆర్ ఫ్లరిషింగ్, వర్ధిల్లేటువంటి ఆ గొప్ప ధన్యతను మనకు దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా దేవుని యొక్క పరిపూర్ణమైన భద్రతలోనికి నీవు నేను తీసుకొని రాబడిన వారముగా ఉంటున్నాం. నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా మనం కొలిగిన కొంచెమైనా అదెంతో శ్రేష్టమైనదిగా చేయబడినదిగా ఉంటున్నది. కాబట్టి ఉదయకాల సమయమున కీర్తన గ్రంథకర్త ఇలాగ అంటున్నాడు. కీర్తన 32, 12వ వచనం అందరం కలిసి చదువుదాం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడు. కీర్తన 92, 12వ వచనం. కీర్తన 92, 12వ వచనం అందరం కలిసి చదువుదాం. క్షమించండి, 97, 12 అందరం కలిసి చదువుదాం. కీర్తన 97, 12. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి నువ్వు పొంది నీతిమంతుడుగా తీర్చబడడం ద్వారా పొందిన ఆశీర్వాదకరమైన స్థితిని బట్టి సంతోషముతో, ఉల్లాసముతో
ఉప్పొంగుచున్న హృదయాలతో మనము మన ప్రభువును హృదయమారా ఆరాధించి ఘనపరుచుదాం. అలా చేయటకు ప్రభు మనకు సహాయపడను కాక. మోకరించండి. కొద్ది సమయం మనం ఆరాధనలో గడుపుతాం. ఆన్లైన్ ద్వారా వీక్షించిన బిడ్డలు కూడా మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ స్థలంలోనే మోకరించి ప్రభువును హృదయమారా ఆరాధించి ఘనపరచండి. తద్వారా మీరు కూడా దేవుని సన్నిధిని సమృద్ధిగా మీరు కూడా అనుభవించగలరు. కాబట్టి ఈ ఆరాధన ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఎక్కడున్నా దేవుణ్ణి హృదయమారా స్తుతించి ఆరాధించి గణపరచండి. ఇక్కడున్న మనం కూడా ఒకరి తర్వాత ఒకరం ప్రభువును ఆరాధించి గణపరచుదాం. ఆరంభించండి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ఆమేన్. మార్చిన తండ్రి రక్తమును బట్టి నా కొరకే చెల్లించిన బట్టి నన్ను కూడా ఉచితముగా నీతిమంతునిగా మీరు తీర్చినందుకై నీకు వేలాది స్తోత్రములు. ప్రభువా, నాలో ఏ ఆధిక్యత లేదు కానీ కేవలం మీ ఉచితమైన కృప ద్వారా తండ్రి. ప్రభువా, మరి
విశేష కనికరము చెప్పబడ తండ్రి నన్ను కూడా ఉచితంగా నీతిమంతునిగా తీర్చినారు. ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నన్ను నడిపించినారు. నీతో సమాధానము తండ్రి ప్రభువా, నీ ఉగ్రత నుంచి తప్పించబడిన స్థితిని నాకు అనుగ్రహించినారు. దయగల తండ్రి ప్రభువా, పాపములో బడి ఉన్న పాపకూపము బడి ఉన్న నన్ను చూచి చేయి జాచి, నన్ను చూచి చేయి జాచి చక్కదరికి చేర్చితివి, చక్కదరికి చేర్చితివి. జై జై నైనా నాకు నీతిహీనుడ నైనా నాకు నీతి రక్షణ వస్త్రములను వస్త్రములను